చేస్తాడు మనసు మీద. గుర్తుపెట్టుకోండి, మనసు మీద దాడి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ ఎట్లున్నారంటే మంచి వాళ్ళలాగా కనపడుతున్నారు. కానీ అపవాది మీ హృదయాల్లో ఎంత దాడి చేస్తాడంటే, భర్తకి భార్య మీద అనుమానం అనే దాడి చేస్తాడు, భార్యకి భర్త మీద అనుమానం అనే దాడి చేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటావు ఏంటిది, నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. నీకు రాట్ల ఆలోచనలు. సాతాను నీ మీద అగ్ని బాణం వేశాడు. సాతాను నిన్ను పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి, నీ మనస్సుని కకలా వికలం చేయడానికి, నీ జీవితంలో డబ్బున్నా, ఇళ్ళున్నా, బంగారం ఉన్నా, ఆస్తిపాస్తులున్నా, పొలాలు, స్థలాలు, లేకపోతే పశువులు ఎన్ని ఉన్నా, మనస్సులో నెమ్మది లేకపోతే దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే మనసు మీద దాడి చేస్తాడు అపవాది. మనసును చిన్న భిన్నం చేస్తాడు అపవాది. మనసు ఏం చెప్పిందంటే, అపవాది వేసిన అగ్ని బాణానికి ఏం చెప్పింది, ఇక నీకేమీ లేదు, నువ్వు ఏమీ కావు, ఇంతకాలం నువ్వు పడిన కష్టమంతా వ్యర్థమే, నిన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నీకు సహాయం చేసేవాళ్ళు లేరు, అన్నీ నీకేం చెప్తుంటుంది, నెగటివ్ చెప్తుంటుంది. ఏంటి చెప్పండి, ఏం చెప్తుంటుంది? నువ్వు చచ్చిపో, నువ్వు పాడైపోయావు, నీకు ఏమీ లేదు, అన్నీ నీకేం చెప్తుంటుంది? మంచి చెప్పదు, చెడు 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 చెడు, పాడు. ఏం చెప్పింది వింటున్నారా? పాడు. కొంతమంది ఎవరి బిడ్డలైతే ఎంత దారుణం అయిపోతున్నారంటే ఈ రోజుల్లో, చిన్న మాట తల్లిదండ్రులు ఏదన్నా అరిసినా కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వెంటనే అక్కడ ఏదైనా రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ ఉంటే ఆ రైల్వే ట్రాక్కి వెళ్ళి పడి చచ్చిపోదాం. మమ్మ నన్ను తిట్టింది, తిట్టితే ఏమైంది, అపవాది వచ్చి ఉండదు, చూసావా మిమ్మ నేను తిట్టింది, ఎందుకు నీ బతుకు? అపవాది మాట్లాడేసరికి ఇల్లు వెళ్ళి చచ్చిపోతున్నారు. లేకపోతే ఎవరో రోడ్డును ముక్కు ముఖం తెలియని వాడు ఎవడో వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే వాడు బండికి వెళ్ళిపోతున్నారు. వాడు అదే అదునుగా చూసుకొని వాడు ఆ పిల్లని వాడేసుకొని ఎక్కడో నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయో ఆ ఆలోచనలు పసికట్టలేకపోతున్నారు. ఎంతోమంది పాడైపోతున్నారు, ఎంతోమంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పెళ్ళైనటువంటి భార్యాభర్తలే భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి అనుమానాలు కలిగజేసి వారిద్దరిని వేరు చేసి వారిద్దరి మనసుల్ని వేరొక ఆడవారి మీద, వేరొక మగవారి మీద ఆలోచనలు కలిగించేవాడు అపవాది కుయుక్తులు. ఈరోజు అపవాది కుయుక్తుల్ని గ్రహించలేకపోతే నువ్వు రక్షణలో ఆనందించలేవు. రక్షణ అంటే ఏంటి తెలుసా? రక్షణ అంటే నీ ఆలోచనలకు కూడా కట్టడి, నీ ఆలోచనలకు కూడా కాపుదల, నీ ఆలోచనలకు కూడా కంచా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రక్షణ తీసుకున్నాను పాస్టర్ గారు. మొన్నే మదన్ బాబు పాస్టర్ గారు ఆ వెనక తొట్టిలో మాకు బాప్తిజం ఇచ్చారు, నేను మునిగి లేచాను అంటే, మునిగి లేచిన తర్వాత నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇక ఏం రక్షణ వచ్చింది నీకు? మునిగి లేచిన తర్వాత అనుమానంతో నీ భర్తను సాధిస్తే ఏం రక్షణ వచ్చింది నీకు? బాప్తిజం తీసుకున్న తర్వాత నీవు పదే పదే నీవు వేరొక స్త్రీని ఆలోచన చేస్తుంటే ఏమి రక్షణ వచ్చింది? రక్షణ ఎక్కడ రావాలి? హల్లెలూయా చెప్పండి, రక్షణ ఎక్కడ రావాలి? ఇక్కడ ఏమంటున్నాడు దావీదు భక్తుడు, రక్షణ విషయమై నా హృదయం ప్రహర్షించుచున్నది. హల్లెలూయా, నా హృదయం ఎప్పుడు కూడా రక్షణ విషయం ఆనందిస్తుంది. నేనేమై ఉన్నాను ప్రభువా, ఏ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలో నన్ను రక్షించుకున్నావు. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని అయ్యా, ఎక్కడో తల్లిదండ్రులకు కూడా నేను కనిష్ఠుని కాబట్టి మరి పోయి నువ్వు గొర్రెలు కాసుకురాపో అన్నారు. అన్నలందరినీ కూడా సైన్యంలో పెడితే నేను వాళ్ళ క్యారేజీలు అందించడానికి పోయేవాడిని. ఎంత హీనమైన స్థితిలో ఉన్న నన్ను నేను ఆ అడవిలో, అరణ్యంలో నేను పాటలు పాడుతూ స్తుతిస్తుంటే, నిన్ను ఆరాధిస్తుంటే, నాకు నువ్వు రక్షణ ఇచ్చి నన్ను నువ్వు కాపాడి, నన్ను నువ్వు ఎన్నుకొని, నన్ను నువ్వు అభిషేకించి, నన్ను నువ్వు ఎక్కడ కూర్చోబెట్టావు? సింహాసనం మీద కూర్చోబెట్టావు. నేను ఎట్లా మర్చిపోతా ప్రభువా? ఆ విషయాన్ని నేను గుర్తు చేసుకుంటాను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలా.
అందుకనే ఎవరైనా బాప్తిజం తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏంటి తెలుసా? ఏంటంటే నువ్వు ఎలా రక్షించబడ్డావనే విషయం ప్రతిసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. అంతకుముందు పాత జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ప్రభు రక్షించుకొని ఈ స్థితిలో పెట్టాడు. ఇలాంటి ఆలోచనలు నేను చెయ్యొచ్చా? చెయ్యకూడదు. హల్లెలూయా. ఇలా నేను ప్రవర్తించచ్చా? ప్రవర్తించకూడదు. ఇలా నేను అనుమానించచ్చా? అనుమానించకూడదు. ఇలా నేను తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించచ్చా? జీవించకూడదు. అంటే రక్షణ విషయం గుర్తు చేసుకొని ఆనందించేవాడు పాపములు జోలికి వెళ్ళడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలా. అందుకని దావీదు యొక్క జీవితంలో రక్షణను గూర్చి ఆనందిస్తున్నాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 12:2 ఏమంటున్నాడు? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. హల్లెలూయా. నా ఆధారం ఎవరు? రక్షణకు ఆధారం దేవుడే. నాకు రక్షణకు ఆధారం, నా రక్షణకు కారణభూతుడు దేవుడే. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ఇప్పుడు నా బలం ఎవరు? నా దేవుడే నా బలం. హల్లెలూయా. నా దేవుడే నా బలం. ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని ఉంటారు. ఎప్పుడు? మంగళవారం కాదు, తర్వాత రోజుల్లో. ఒకరోజు ఒక బాబు వచ్చాడు. బాబు అంటే ఒక 30 ఏళ్ళ అబ్బాయి. ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నేను ఆడ కూర్చున్నాను ముందు. ఏంటయ్యా ఏ సమస్యతో వచ్చావంటే అతను అంటాడు, నా భార్య పిల్లలు వేరైపోయారయ్యా నాకు అని అంటున్నాడు. నాకు వాళ్ళు వేరైపోయారు అంటే ఏమైపోయారు? విడిపోయారు. మరి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నాకు కావాలయ్యా. ఎందుకు విడిపోయారు అంటే నాకు అనుమానం అని విడిపోయారయ్యా. అనుమానం అంటే ఏం చేసేవాడివి? అనుమానం అంటే నేను ప్రతిదీ గుచ్చి మాట్లాడేవాడిని. హల్లెలూయా. అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్టుగా మాట్లాడేవాడిని. ఆమె పడలేక ఇక నా వల్ల కాదు, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నేను నీతో కాపురం చేసే మనసు నాకు రావట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అయ్యా మరి ఇప్పుడు ఏంటంటే నేను అవి మానేసుకుంటానయ్యా, నా భార్య నాకు కావాలి కదా, నా పిల్లలు నాకు కావాలి కదా. ఓ వెర్రి బాగులోలాగా ఉన్నావు కదా. ఒక్కోసారి అంతే, ఏదో సామెత ఉంది కదా, కడుపు ఆకలేస్తుంటే అంట అన్నం పెడుతుంటే నువ్వు చేయి కడుక్కున్నావా అన్నాడంట. ఏమన్నాడంట? అన్నం పెట్టేవాడిని. ఏమనుకున్నా? ఆకలేస్తా కూర్చుంటే అన్నం పెడుతుంటే చేయి కొడుకున్నావా అని అడిగాడంట. నీకు ఆకలి కావాలా లేకపోతే చేయి కొడుకోవడం కావాలా అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే వీళ్ళకి ఏం కావాలో అది కాదు, వీళ్ళకి ఏం కావాలో అది కాదు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఆలోచిస్తుంటారు. అరే నీ భార్య నీకు అన్నం వండి పెడుతుందా? వండి పెడుతుంది. బట్టలు ఉతుకుతుందా? నీ పిల్లలు చూసుకుంటుంది. మరి నీకు ఇంట్లో అన్నీ చేస్తుంటే ఆ బిడ్డను ఎందుకురా నువ్వు ఆ రకంగా హింస పెట్టావు? ఒప్పుకుంటున్నాను కదండి నేను పెట్టానని. మరి ఇప్పుడు ఎట్లా? మళ్ళీ నీ భార్య నీకు కలిసిద్ది, మరి నువ్వు ఎలాగా అంటే నేను ఇంక అన్నండి అంటున్నాడు. అనవా? ముందెందుకు అన్నావు? ఇప్పుడు అసలు దూరం అయిపోయిందిగా. ఇంట్లో ఉంటేనేమో వేదన పెట్టావు. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి దూరం అయిపోయిందిగా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అన్నం వండి పెట్టేవాళ్ళు లేరండి, బట్టలు ఉతికేవాళ్ళు లేరండి, ఇంట్లో నాకంటూ ఒక భార్య లేదండి, పిల్లలు లేరండి. ఇంకో రెండో పెళ్ళి నేనేం చేసుకోగలుగుతానండి? నా వల్ల ఏమైంది? చూసారా? మన దగ్గర ఉన్న వస్తువు యొక్క విలువ, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి మనిషి యొక్క విలువ మనం తెలుసుకోకపోతే పోగొట్టుకున్న తర్వాత తిరిగి మనం తిరిగి మరలా దొరకదు. అది భార్య అయినా అది భర్త అయినా. భార్యలైనా భర్తలను హింసించకూడదు, భర్తలైన భార్యలను హింసించకూడదు. ఎందుకంటే నమ్మకం ఉంచాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. నమ్మకం ఉంచాలి. ఎవడైనా వచ్చి చెప్పినా నా భార్య అటువంటిది కాదు అని నమ్మగలిగే భర్తలు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా.
ఎవరైనా నీ భర్త గురించి ఏదైనా చెప్పినా నా భర్త అలాంటి వాడు కాదు అని చెప్పే నమ్మకం నీకు ఉండాలి. ఆ నమ్మకమే వివాహము. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడి మహిమ పరుద్దాం. ఆ నమ్మకమే దేవుడితో, ఆ నమ్మకమే ఏ నమ్మకం? దేవుడికి చేయడంట, దేవుడి నీ జీవితంలో కార్యము చేయడంట అని అపవాది చెప్పినా, నా దేవుడు చేసినా చెయ్యకపోయినా నేను ఈ ప్రతిమకు మొక్కను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. కానీ నా దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎలాంటి నమ్మకం? నేను భయపడే నమ్మకం కాదు. హల్లెలూయా. నమ్మకంలో భయం ఉందా? చెప్పండి, నమ్మకంలో భయం ఉందా? ఎట్లుంటుంది నమ్మకంలో భయం అంటే? భార్య కూర వండి పెట్టింది అనుకో, భర్త ఏం చేస్తాడంటే భయపడితే ఒక ముద్ద నువ్వు తిను, ఒక ముద్ద నువ్వు తిను అంటాడు. ఎందుకు? ఏం విషం వేసి పెట్టిందో తిట్టో. నమ్మకం లేకపోతే ఏమొచ్చింది? నా భార్య నన్ను చంపాలనుకుంటుందేమో అంటే ఏం చేస్తాడు? ఒక ముద్ద నీది ముందు అంటాడు. లేకపోతే పిల్లో ఏదో వస్తే దానికి పెడతాడు ముందు. అది తినిందా, బాగానే ఉందా, అప్పుడు తింటాడు. నమ్మకం లేని చోట ఇద్దరు మనుషులు ఎందుకు కలిసి ఉండాలా? హల్లెలూయా. ఒకవేళ భర్త మీద భార్యకి నమ్మకం లేదనుకో, హల్లెలూయా, భర్త మీద భార్యకి నమ్మకం లేదనుకో, పోయేద్దాంపా, బయటికి వెళ్ళొద్దాంపా అని అనుకో. అమ్మో, ఇప్పుడే ఈటీవీలో చూశారు నేరాలు ఘోరాలు. ఆ భర్త బయటికి తీసుకెళ్ళాడు, ఆ లోయలో తోసేశాడు. ఎక్కడ తోసేశాడంట? లోయలో. ఇక అటువంటి మనసుతో ఆ భార్య బైక్ ఎక్కిందనుకోండి, ఎట్లుంటుంది చెప్పాలా? హల్లెలూయా. నమ్మకం లేని చోట కాపురం ఎక్కడ ఉంటుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకం లేని చోట ప్రేమ ఎక్కడ ఉంటుంది? నువ్వు దేవుడి యందు నమ్మకం ఉంచావంటే ఆయనను ప్రేమించాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. ఆయన రక్షణకర్త, ఆయన రక్షణకు ఆధారం ఆయనే. ఆయన నాకు ఆ రక్షణ ఆనందానికి ఆస్పాదం ఆయనే, నా కీర్తనకు ఆస్పాదం ఆయనే. నేను రక్షించబడ్డానంటే నా నోటిలో నుంచి పాటలు ఏమొస్తాయండి? సినిమా పాటల వస్తాయా? సినిమా పాటలు వస్తాయా? ఏ పాటలు వస్తాయి చెప్పాలా? సినిమా పాటలు వస్తాయా? సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసు, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, లక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, లక్షణానంద భాగ్యమే. సుగుణాల ఎంత బాగా రాశాడు పాట. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. హల్లెలూయా. ఏ పాటలు పాడితేట? ఆయన గుణముల గురించి పాడితే. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. ఇప్పుడు నీ కీర్తనలకు ఆధారం ఏంటి? నీ కీర్తనలకు ఆస్పాదం ఏంటి? నీ రక్షణ. హల్లెలూయా. నీ రక్షణ. ఒక పాటను పాడావా ఎప్పుడన్నా? నీ జీవితంలో నుంచి ఒక పాట పాడావా? హల్లెలూయా.
కాదండి, యేసన్న గారు రాస్తే మేము పాడుకుంటామండి, లేకపోతే మదన్ బాబు గారు రాస్తే మేము పాడుకుంటామండి. దేవుడు అట్ట చెప్పాలా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఒక కీర్తన రాయగలగాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలా. నీ రక్షణ ఆనందము ఒక కీర్తన రావాలంట నీలో నుంచి. హల్లెలూయా, ఒక కీర్తన రావాలి. నీ మనసులో ఉన్న సంతోషం నాట్యం ఆడిద్దంట. హల్లెలూయా. నీకు నిజంగా ఉంటే సీరియల్ నాట్యం ఆడితే, లోపల సీరియల్ నాట్యం ఆడితే నిన్న అటు జరిగిందంట, అటు జరిగిందంట, ఆ తర్వాత అంటే ఇటు జరిగిందంట, ఇప్పుడు ఏం జరిగిద్దో లోపల అదే నాట్యం ఆడుతుంది. ఏది నాట్యం ఆడుతుంది? సీరియల్ నాట్యం ఆడుతుంది. ఇంకా నీకు ఎక్కడో పాటలు ఎట్ట వస్తాయి? మీరు రాసిన పాటలు పాడటమే. హల్లెలూయా. మీకు పాట రావాలి కదా. మీకు పాట రావాలంటే మీరు ఆనందించాలి. రక్షణ విషయమే నీ హృదయం ప్రహర్షించాలి. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సేవకులు అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల, గట్టిగా కొట్టాల. హల్లెలూయా. సేవకులు అంటే చర్చిలు కట్టేవాళ్లే కాదు. హల్లెలూయా. యేసయ్యకు సాక్షులుగా ఉన్న వారందరూ సేవకులే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల, గట్టిగా కొట్టాల. ప్రతి ఒక్కరూ రక్షణానందాన్ని అనుభవించినప్పుడు వారి రక్షణానందం ఎవరైనా తీసేయగలరా? ఎవరి వల్ల కాదు. సమస్యలు వస్తున్నాయి పాస్టర్ గారు, కష్టాలు వస్తున్నాయి పాస్టర్ గారు, కానీ బాధపడలేదేది నువ్వు? దిగులు లేదేది నీ ముఖంలో? ఏంది నీ ముఖంలో దిగులు లేదు? అడుగుతారు అందరూ, ఏమయ్యా అన్ని అప్పులు ఉన్నాయి, అసలు చింతే లేదు. యేసయ్య నిన్ను వెన్నంతగానే ఆజ్ఞల మార్గం కనిపించనే. యేసయ్య వెన్నంతగానే నడిపించగలవు, నీవు నడువవలసిన నీవు నన్ను నేను నడువవలసిన అంటే ఎట్లా నడుస్తున్నావయ్యా నువ్వు? ఎట్లా నడుస్తున్నావు? ఏంటయ్యా నువ్వు? నీ నడక కారణం ఎట్లా నడుస్తున్నావు? నీ సంతోషం ఏంటి? అసలుకి నీకు ఏమన్నా ఒక్క కనీసం దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఇంత ఇల్లు కట్టుకోలేకపోయావు, ఇంత ముద్ద వండుకొని బిడ్డలకు పెట్టలేకపోయావు అంటే యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనాలా. హల్లెలూయా. చూడండి ఎట్లా పడాలా. హల్లెలూయా. అయ్యా నేను అన్నం వండి పెట్టుకోలేకపోయానా? నీ కృప చాలయ్యా నాకు. హల్లెలూయా. ఇవన్నీ నాకు మహిమలో గొప్ప బహుమానాలు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాల. నేను ఈరోజు ఆకలి దప్పులు కలిగి ఉన్నానా? నీతి కొరకు నేను ఆకలి దప్పులు కలిగి ఉన్నానా? ఇవన్నీ నాకు బహుమానాలు. ఈరోజు నీ విశ్వాసములో నేను దేవుడి కోసం నిలబడి శోధనల్లో పరీక్షకు నిలబడుతున్నానా? ఇవన్నీ నాకు బహుమానాలు. అందుకనే ఆ భక్తుడు యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా పాడదామా? యేసయ్య నీ కృప తలంచగానే నీవు నాకిచ్చే ఇవి ఎన్నదగినవి యేసయ్యా.
ఆయన నామములో సంతోషము, ఆయనే నడిపిస్తాడు. ఆయనలో బ్రతుకుతుంటే శ్రమలు నాకు శ్రమలు కాదు, అవి నాకు మహిమలో హల్లెలూయా కిరీటాలు. దేవునికి స్తోత్రం. అంటే ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు? అతని హృదయం ఎంత ప్రహర్షిస్తుంది, సంతోషం పడుతుంది. అంటే ఏది శ్రమగా భావించట్లా. అంటే ఆ 3వ లైన్లో అంటాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా. నేను కీర్తిస్తాను ప్రభువా, నువ్వు నాకు ఎన్ని కార్యాలు చేసావు. ఎక్కడో అసలుకి ఏమీ లేని స్థితిలో సేవ ప్రారంభించిన మా జీవితాల్లో చాలామంది అంటారు, ఏమని తెలుసా, ఆయనకేమయ్యా డబ్బులు బాగా దండిగా ఉంటాయి అని అంటారు. కానీ దేవుడి బిడ్డలారా, మేము ప్రారంభించినప్పుడు, సేవ ప్రారంభించినప్పుడు మా చేతిలో 20 రూపాయలు ఉన్నాయి, మా ఇద్దరి చేతిలో. హల్లెలూయా. ఎంత? 20 రూపాయలు. పెళ్ళైన కొత్త. ఆ 20 రూపాయలతో ఒక అర కేజీ బియ్యం, అప్పుడు బియ్యం ఎంతలేండి, 10 రూపాయలు, 11 రూపాయలు, 12 రూపాయలు అంత ఉంది. ఒక అర కేజీ బియ్యమను అంత కందిపప్పు తెచ్చుకొని వంట వండమంటే అమ్మగారు కూడా వంట రాదు పాపం. ఆ వంట కూడా పప్పు చారు కాస్త ఇంకో చారు అయిపోయింది అది. అట్లనే అన్నం అదే తినేసాం. మొట్టమొదట తినేసి ప్రభువా ప్రార్థన చేసుకున్నాం. ఏంటి ప్రభువా 20 రూపాయలు అయిపోయినాయి, ఇంక నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్న పంపిస్తాడండి డబ్బులు, లేకపోతే వాళ్ళ తాత పంపిస్తాడండి డబ్బులు, లేకపోతే వాళ్ళకి వెనక కోట్లు ఉన్నాయండి అంటే, సేవలోకి వచ్చిన తర్వాత మాతో ఉన్నది యేసయ్య మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి. యేసయ్య మాత్రమే మాతో ఉన్నాడు. యేసయ్య మాకు ఎక్కడ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్యలోనే మేము పోషించబడ్డాము. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మా జీవితంలో ఎన్ని కార్యాలు జరుగుంటాయి. హల్లెలూయా. ఎన్ని కార్యాలు, 1 కాదు 2 కాదు, కొన్ని వేల సాక్ష్యాలు ఉన్నాయి మా జీవితంలో. అవన్నీ మేము తలుచుకున్నప్పుడు, ఆ ఉపకారాలన్నీ మేము తలుచుకున్నప్పుడు మేమేం చేస్తాం? దేవుని కీర్తిస్తుంటాం, దేవునికి స్తోత్రం, ఆనందిస్తుంటాం, ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు కీర్తించాలి అంటే నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఒక్కసారి ఏం చేసుకోవాలి? గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. గుర్తు చేసుకో. ఏ రోజుకి ఆ రోజు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారంట ఇశ్రాయేలు ప్రజలు. ఎర్ర సముద్రములు చీల్చి 6 నెలలపైన వారిని నడిపించినా, ఆ తర్వాత చేదైన నీరు రాగానే దేవుడి మీద మళ్ళీ సనిగారు. 6 నెలలపైన నడిపించినటువంటి కార్యమును చూసినటువంటి ప్రజలు, ఈ చేదైన నీరు వచ్చింది, దేవుడు దీన్ని మధురమైన నీరుగా మార్చలేడా? మారుస్తాడు, నేను నమ్ముతున్నాను, ఏం పర్వాలా, మన సనగక్కర్లా, ఆయన చేసినప్పుడు మనం ఆ కార్యం చూస్తాము. ఇది విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. విశ్వాసం అంటే ఏంటి? నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏంటి నీకు ఇంకా చేయలేదు? చేస్తాడు. హల్లెలూయా. ఇంకా చేయలేదన్న అనే మాట కాదు, చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఇప్పుడు ఇది కూడా చేస్తాడు. నేను నమ్ముతున్నాను. నా నమ్మకం నా దేవుడు బలము మీదే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నా నమ్మకాన్ని ఎవరు తీసివేయలేరు. ఆయనను ప్రేమించే ఆ ప్రేమ ఏ విధమైనది ఆ ప్రేమలో నుంచి నన్ను వేరు చేయలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 చదవమ్మా. 35. క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? అవి మమ్మల్ని ఎడబాపుతాయా? ఒక ఇంటి అద్దె కట్టుకోలేకపోతే దేవుడి సన్నిధి మాంతమా? బట్టలు కొత్తవి లేకపోతే దేవుడి సన్నిధి మాంతమా? ఈరోజు మనకి 1 కేజీ బియ్యం లేకపోతే దేవుడి సన్నిధి మాంతమా? చూడండి ఇక్కడ ఎన్ని మాట్లాడారు. బాధ వచ్చింది, ఎవరో కొట్లాటకొచ్చారు, దేవుడి సన్నిధి మాంతమా? ఎవరో మనల్ని నిందిస్తున్నారు, దేవుడి సన్నిధి మాంతమా? దేవుడిని ప్రేమించడం మాంతమా? మానం. అక్కడ రాయబడింది, నిన్ను బట్టి దినమెల్లా మేము విధించబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం అయినను మనల్ని ప్రేమించిన వాని
ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం, అండర్లైన్ చేసుకున్నాడు, విజయము అండర్లైన్ చేసుకున్నాడు. వీటన్నిటిలో కరువులో, వస్త్రహీనతలో, ఖడ్గములో, బాధల్లో, శ్రమల్లో, హింసల్లో, ఉపద్రవముల్లో, ఖడ్గముల్లో, వీటన్నిటిలో దేవుడు మనకు విజయం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. అందుకనే ఆయనను కీర్తించే విషయంలో, ఆయన స్తుతించే విషయంలో, ఆయన మహిమపరిచే విషయంలో నీవు ఇప్పటి గురించి కదా ఆలోచించాల్సింది. హల్లెలూయా. వీటన్నిటిలో నాకు విజయం ఇస్తాడు నా దేవుడు, నా గత జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడనేటువంటివి గుర్తు చేసుకోవాలి. మహోపకారాలు గుర్తు చేసుకోవాలి. నీ వివాహం ఎట్టయింది, నువ్వు ఎట్లా పెరిగావు, నీకు అప్పులైనప్పుడు ఎట్లా విడిపించబడ్డావు, ఏ స్థితిలో రక్షించబడ్డావు, ప్రాణాపాయ స్థితిలో ఎలా కాపాడబడ్డావు, ఆపదలు వచ్చినప్పుడు ఎట్లా కాపాడబడ్డావు, ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది దేవుడి మీద ప్రేమ గుర్తుపెట్టుకున్నాను. ఆయన కృపను బట్టి నేను నమ్మకం ఉంచుతున్నాను. రెండవ మాట, ఆయన ఇచ్చిన రక్షణ విషయమే నా హృదయం ప్రహర్షిస్తుంది. మూడవ మాట, ఆయన మహోపకారములు నేను కీర్తిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక.